యండమూరి వీరేంద్రనాథ్ గారి రచనల్లో 'విజయానికి 5 మెట్లు' పుస్తకం నుండి మనము ఇప్పుడు మొదటి మెట్టు గురించి చర్చించుకుందాము. మొదటి మెట్టు: మన బలహీనతలు. మానవజాతి మంచి కోసం ఏదైనా చేయవలసి వచ్చినప్పుడు దేవుడు ఆ పని తాను స్వయంగా చేయలేదు. ఒక చిన్నారి శిశువుకి జన్మనిచ్చాడు. న్యూటన్ నుంచి గాంధీ వరకు అలా సృష్టించబడిన వారే. ఎటువంటి ప్రయోజనం కోసం మనం జన్మించామో తెలుసుకోవడమే జీవితం. అందరూ గొప్పవాడు అనే వ్యక్తిలో అన్ని గొప్ప గుణాలే చూడలేము. నిరర్ధకుడిలో అంతా అసమర్థతనే చూడలేము. ఆ ఇద్దరిని విడగొడుతూ గీత గీయనూ లేము. భగవంతుడు కూడా అలా విడగొట్టాలనుకోలేదు. యండమూరి వీరేంద్ర గారు రచించినటువంటి 'విజయానికి 5 మెట్లు' అనే పుస్తకంలో మొదటి అధ్యాయం తెలుసుకుందాం. ఆత్మన్యూనత. శత్రువు 2 రకాలు: లోపలి శత్రువు, బయట శత్రువు. బయట శత్రువుని ఎదుర్కొనే ముందు లోపల శత్రువును పోరాడవలసి ఉంటుంది. ఎవరి అంతర్శత్రువులు? అలసట, అజ్ఞానం, భయం, అహం, మొహమాటం, మతిమరుపు మొదలైన మన బలహీనతలు. వాటితో ఎలా రాజీ పడతాం? అందుకే యుద్ధం తప్పదు. యుద్ధంలో గెలిస్తే వచ్చేది ఆనందం, ఓడితే కలిగేది విషాదం. ఓటమి వల్ల వచ్చే విషాదం 2 రకాలుగా ఉంటుంది: మానసికమైన విషాదం, భౌతికమైన విషాదం. మానసికమైన విషాదం అంటే ఆర్థిక, శారీరక కష్టమేమీ లేకుండా కేవలం మన ఆలోచనల ద్వారా కలిగే కష్టం. ఈ బాధ వల్ల ప్రత్యేకంగా వచ్చే నష్టమేమీ ఉండదు. కష్టం కన్నా మనం కష్టంలో ఉన్నామన్న భావనే ఎక్కువ కష్టపెడుతుంది. లక్ష్మి గోపిని ప్రేమించింది. సంవత్సరం పాటు ప్రేమ సాగిన తర్వాత గోపి మరొక అమ్మాయి ప్రేమలో పడ్డాడు. అప్పుడు జీవితం నిరర్థకం అనుకుంది. ఆత్మహత్య చేసుకోవాలంది. ఇదో ఒక ఉదాహరణ. తన మిత్రులతో సినిమాకి వెళ్ళబోతుంటే తల్లో తండ్రో వద్దని చెప్పటం, సినిమా టికెట్ దొరకలేకపోవటం, ఏడుస్తూ కూర్చుకునే 15 ఏళ్ల కుర్రాడి విషాదం మరో ఉదాహరణ. ఇవన్నీ మానసికమైన బాధలు. ఈ బాధలున్నవారు శత్రువుతో యుద్ధం చేయరు. నిరంతరం బాధపడుతూ నిరాశగా జీవితాన్ని గడిపేస్తారు. వీటిలో ప్రియుడు మరొకరిని పెళ్లాడడం, సినిమా టికెట్లు దొరక్కపోవడం లాంటి కొని తెచ్చుకున్న బాధలే ఎక్కువ ఉంటాయి. ఈ బాధల్లో ఉన్నవారు మిగతా వారి కష్టాన్ని అసలు ఒక కష్టంగానే గుర్తించరు. తమంత కష్టం మరెవరికి లేదంటారు. ఈ బాధల్ని మనంతట మనమే తగ్గించుకోవచ్చు. దానికి కావలసింది అనలైజేషన్, ఆత్మవిమర్శ. భౌతికమైన బాధలు కూడా మనకు సంబంధించినవే, కానీ అవి మరో రకంగా ఉంటాయి. ఆస్తి జప్తు, కట్టుబట్టలతో వెళ్ళవలసి రావడం, ఆకలి బాధ, కూతుర్ని అత్తవారు పుట్టింటికి పంపివేయడం, పై అధికారి మనసులో ఏదో పెట్టుకొని ఆఫీసులో వేధిస్తూ ఉండడం, ముఖ్యావసరం కోసం దాచుకున్న డబ్బు దొంగలు దొంగించటం వగైరా. కూతురికి క్యాన్సర్, తరచూ కడుపు నొప్పి వస్తూ ఉంటుంది. విలా కొట్టుకుంటూ ఉంటుంది. ఎంతోమంది డాక్టర్లకి చూపించినా నయం కాదు. ఆమె బాధ చూస్తూ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఆమె కొద్దిగా మృత్యువు వైపు వెళ్ళిపోతూ ఉంటుంది. నిస్సహాయంగా చూస్తూ ఉండవలసి వస్తుంది. నయం చేయడానికి డబ్బులుండవు. అసలు కడుపు నిండా తినడానికే డబ్బులు లేవు. ఇలాంటి కష్టాల్లో మానసిక బాధతో పాటు శారీరక బాధ కూడా ఉండొచ్చు. ఈ రకం కష్టాల్లో ఉన్నవారికి కావలసింది దృఢ నిశ్చయం. మనిషిగా బ్రతకటం కోసం మనం చాలా కష్టపడాలి. లేకపోతే అంతకన్నా అధమంగా బ్రతకాల్సి వస్తుంది. గొప్ప అర్థం ఉన్న సూక్తి ఇది. పునరాలోచించుకునే కొద్దీ రకరకాల విశ్లేషణ చేయవచ్చు. నిజమే మరి. మామూలుగా బ్రతకటం అంత సులభం కాదు. రకరకాల కాంప్లెక్సులు, బాధలు, భయాలు అన్నీ మన ఆనందాన్ని హరించే విషకీటకాలే. కనపడకుండా మన మనసుని, అభివృద్ధిని పారాసైట్లా పీల్చి పిప్పి చేస్తాయి. ఈ ఉపోద్ఘాతం ఆధారంగా మనిషికుండే ఒక్క ముఖ్యమైన బలహీనతతో ప్రారంభిద్దాం. దాని పేరు ఆత్మన్యూనత. చాలామందికి ఈ వీక్నెస్ ఏదో ఒక మూల ఉండే ఉంటుంది. కానీ కొందరు అది తమకి ఉన్నట్టే గుర్తించరు. మరికొందరు ఉన్నా ఒప్పుకోరు. ఇంకా కొందరు దీన్ని గర్వం, సుపీరియారిటీ, అతిశయం మొదలైన వాటితో కవర్ చేస్తారు. నేను కూడా చాలా కాలం ఈ బలహీనతతో బాధపడ్డాను. పాఠకుల ప్రశ్నలకి సమాధానాలు ఇచ్చే శీర్షికలో అధిక శాతం ఆత్మన్యూనతకి సంబంధించిన సమస్యలే అవడం విశేషం. ఈ బలహీనత ఐ యామ్ నాట్ ఓకే, యు ఆర్ ఓకే స్టేజిలో
20-35 ఏళ్ల వయసున్న వ్యక్తుల్లో ఎక్కువగా ఉంటుంది. మనిషి బలహీనతల్లో దీన్నే ప్రప్రథమంగా చర్చించడానికి కారణం, ఈ బలహీనత టెన్షన్, అశాంతి, కోపం, భయం వగైరా మరే ఇతర బలహీనతల విభాగంలోనూ విమడదు. నిరుద్యోగం, అభద్రతాభావం, సమాజంలో గుర్తింపు రావడం లేదన్న చింతన మొదలైనవన్నీ ఈ ఆత్మ న్యూనతకు చిహ్నాలు. స్టేజ్ ఫియర్ కూడా దీనివల్లే వస్తుంది. పొట్టిగా ఉండటం, పీలకంఠం, డబ్బు లేకపోవడం మొదలైన 3 విషయాల వల్ల ఈ కాంప్లెక్స్కి చిన్నప్పుడే లోనయ్యాను. బహుశా నేను రచయితని కావడానికి కారణం కూడా ఇదేనేమో. ఆత్మన్యూనత రోగానికి 2 ఔషధాలు: తనపై తనకి అధికారం, 2 ఆత్మవిశ్లేషణ. ఈ రెండిటిని మెరుగుపరుచుకున్న వ్యక్తులు ఏ కాంప్లెక్స్తోనూ బాధపడరు. తమ బలహీనతని ఆయుధంగా మార్చుకుంటాను. నేను ఈ రోగం నుంచి ఎలా బయటపడ్డానో ఆ టెక్నిక్స్ మీతో ఇక్కడ పంచుకుంటాను. మన హృదయంలోకి మనమే చొచ్చుకొని వెళ్ళిపోతే అప్పటి వరకు మనలో నిద్రపోతున్న శక్తి వెలికి వస్తుంది. అదే అథెంటిసిటీ. నాలోని రచయితని ప్రోత్సహించి ఈ రోగం నుంచి నేనిలాగా బయటపడ్డాను. జీవితాంతం తపస్సు, పూర్తిగా దీని మీద అధికారం రాకపోయినా ప్రయత్నం ద్వారా చాలా వరకు సఫలీకృతం అవ్వచ్చు. ఒక వ్యక్తి తన మీద తాను అధికారాన్ని సంపాదించడానికి ఈ క్రింది విషయాలు తోడ్పడతాయి. నమ్మినది నిర్భయంగా బయటకు చెప్పగలుగుతున్నామా అన్న విషయం గుర్తించాలి. అవసరమైనప్పుడు కూడా అలా ప్రవర్తించకపోతే దాన్ని మొహమాటం అంటారు. ఇతరుల కంటే భిన్నంగా ఉండటం, ఆలోచించటం తప్పు అన్న భావన దూరం చేసుకోవాలి. మీరు ఏదైనా ఒక విషయాన్ని బలంగా నమ్మితే 10 మంది దానికి భిన్నంగా ఉన్నారు కదా అన్న ఒకే ఒక కారణం చేత నమ్మిన విషయాన్ని వదిలేయొద్దు. ఒక సిద్ధాంతాన్ని నమ్ముతూ పైకి మాత్రం మరోలా బతుకుతున్నట్టు నటించకండి. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్న సూక్తి వర్తిస్తుంది. మనం ఎలా బతకాలని అనుకుంటామో అలా బతుకుతుంటే మన విధానం నచ్చిన వారు మనకి స్నేహితులుగా మిగులుతారు. వాళ్ళ కోసం మనం అందమైన చిల్లులున్న ముసుగు వేసుకునే అవసరం పడదు. 10 మంది మీ గురించి నెమ్మదిగా చెడులకు హాని చేయని సిద్ధాంతాన్ని నిర్భయంగా అమలు జరపటాన్ని అయితే మీ సిద్ధాంతం మీరు చెడుగా అనిపిస్తే మాత్రం అందరూ బాగుందన్నా సరే దాన్ని వదిలిపెట్టండి. ఏ వ్యక్తికైతే తనను తాను ప్రేమించుకొని, తనను తాను గౌరవించుకొని, తన విలువను నమ్ముతూ బ్రతుకుతాడో అతడిని ఇప్పుడు కాకపోతే మరికొంత కాలానికైనా ప్రజలు ప్రేమించటం మొదలు పెడతారు. చలం, గోపీచంద్, హిట్లర్ ఈ కోవకు చెందినవారే. నెహ్రూ శాంతి కాముకతను కాదని అనేక విషయాల్లో నెహ్రూతో విభేదించి, దేశ విభజన అనంతరం అనేక ప్రాంతాల్లో బలప్రయోగం చేసి సైన్యం ద్వారా ప్రైవేటు సంస్థానాలను స్వాధీనం చేసుకున్న వల్లభాయ్ పటేల్ గొప్ప ఉదాహరణ. ఆ రోజుల్లో ఆయన ఆ పని చేయకపోయి ఉంటే ఇప్పటికీ హైదరాబాదు స్వతంత్ర సంస్థాపంగా పాకిస్తాన్లో స్నేహం చేసి మరో కాశ్మీరులా మారేది. మీతో మీరెక్కువ సమయం గడపండి. ఇది మీ మీద ప్రేమను సూచిస్తుంది. అప్పుడే మీ గురించి మీరు ఎక్కువ తెలుసుకోగలుగుతారు. తప్పు ఒప్పుల తేడాన్ని స్పష్టంగా తెలుసుకోవాలంటే మనం నిరంతరం మనతో జీవిస్తూ ఉండాలి, పరిశీలించుకుంటూ ఉండాలి. వ్యక్తిత్వం దృఢమయ్యే కొద్దీ ఇతరులతో మన ప్రవర్తన అంత దృఢంగా ఉంటుంది. పుస్తకాలు, టీవీ, తోటపని, మ్యూజిక్, ప్రార్థన, కుట్లు, అల్లికలు ఇవన్నీ మనతో మనం గడపడానికి దోహదపడతాయి. ఆత్మన్యూనత భావాన్ని తగ్గించే మంచి ఔషధం ఏకాంతం. మనం మనలా బ్రతకగలగటం కూడా ఒక వరమే. చుట్టూ ఉన్న సమాజాన్ని పరిశీలించి చూడండి. తాము ఎలా బతకాలనుకుంటారో కొందరు అలా బ్రతకలేరు. మరికొంతమంది తాము ఎలా బ్రతకాలనుకుంటారో అలా బతికినా కూడా దానిని బయటికి చెప్పుకోలేరు. ఎంత విషాదకరమైన స్థితి ఇది! ఒప్పించటం, ఒప్పించబడటం అన్న సమస్యలు లేకుండా ఇతరుల క్షేమంతోనే తమ ఇష్టాలని, అవసరాలని ముడిపెట్టుకుంటూ, ఎవరికీ ఏ ఇబ్బంది కలగకుండా, తాము రాజీ పడకుండా తమ క్షేమం చూసుకుంటూ జీవిస్తారు ఇలాంటి వ్యక్తులు. వాళ్ళని ప్రశ్నించే అవసరం కానీ, అవకాశం కానీ ఎవరికీ రాదు. ఆత్మ విశ్లేషణ. ఏ చర్యకి మనం ఏ విధంగా స్పందిస్తున్నామో ఎప్పటికప్పుడు నోట్ చేసుకుంటూ ఉండాలి. ఆ తప్పు ఎందుకు చేశాము? తరచూ అది చేస్తున్నామా? ఎందుకు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాము? ఇలా ఆలోచించటమే ఆత్మవిమర్శ. తప్పు చేయడం సహజం. దానివల్ల ఆత్మన్యూనత పొందడం మూర్ఖత్వం. అవును, తప్పు చేసినప్పుడు కావాల్సింది ఆత్మన్యూనత కాదు, ఆత్మవిమర్శ.
ఎందుకు ఆ తప్పు చేశాము? అప్పుడు మన మానసిక పరిస్థితి ఏమిటి? ఎందుకు ఆ నిర్ణయం తీసుకున్నాము? మొదలైనవన్నీ ఆలోచించుకోవడమే ఆత్మవిమర్శ అంటే. మళ్ళీ ఇందులో కాస్త తేడా ఉంది. అయ్యో, నేను ఈ పని తప్పు చేశానే అనుకొని కుమిలిపోవడం ఆత్మన్యూనత. ఆ తప్పుని సరిదిద్దుకోవడం కోసం ఏవైనా మార్గాలున్నాయా అని ఆలోచించటం ఆత్మవిమర్శ. ప్రియురాలు పిలిచే నవల వ్రాస్తున్నప్పుడు కొందరు చిత్రకారుల జీవిత చరిత్రలు చదవటం సంభవించింది. అందులో మైకలేంజలో ఒక సువిశాలమైన చర్చి పైకప్పు లోపలి భాగం మీద బొమ్మల్ని చిత్రించే పని బ్రిటిష్ రాణి మైకలేంజిలోకి అప్పచెప్పింది. దానికోసం అతడు కొన్ని సంవత్సరాల పాటు కంచె కట్టి దానిపై వెల్లికిలా పడుకొని ఆ చిత్రాన్ని పూర్తి చేశాడు. బొమ్మలు చిత్రించడం పూర్తయ్యాక మరుసటి రోజు రాణి ప్రారంభోత్సవానికి వస్తుందనగా తిరిగి మళ్ళీ పైకెక్కడానికి సిద్ధపడుతూ ఉంటే శిష్యుడు, ఎందుకు ఇంత బాధతో మళ్ళీ పైకి వెళ్తున్నావు అని అడిగాడట. చర్చి తాలూకు పైకప్పు మూలన ఒక చిత్రాన్ని చూపిస్తూ, అదిగో అక్కడో చిన్న తప్పు ఉంది, దానిని సరిదిద్దడానికి వెళ్తున్నాను అన్నాడట ఎంజీలో. పోని ఇంతటితో వదిలేయకూడదు, ఎంత పరీక్షగా చూసినా నాకే తెలియడం లేదు, అది పర్ఫెక్ట్గా ఉందో లేదో ఎవరు చూడగలరు అన్నాడట శిష్యుడు. నేను చూడగలిగాను అన్నాడట యాంజిలో. అర్థం చేసుకోగలగాలే కానీ దీనిలో గొప్ప సందేశం ఉంది. ఇది నిశ్చయంగా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కాదు. మనం చేసిన పనుల పట్ల, వాటి విజయం పట్ల మనకి భయం ఉండాలి. అయితే అది విమర్శ స్థాయిలో ఉండాలే తప్ప న్యూనతా స్థాయిలో ఉండకూడదు అని చెప్పటమే ఈ ఉదాహరణ ముఖ్యోద్దేశం. ఈ అవగాహన లేకపోతే మనకు కనిపించే చాలా కరెక్ట్ అనే సుపీరియారిటీ కాంప్లెక్స్ వస్తుంది. ఇది మరీ ప్రమాదకరం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, సుపీరియారిటీ కాంప్లెక్స్ రెండూ వేర్వేరు దృక్వాలైతే వాటి మధ్య రేఖే ఆత్మవిశ్వాసం. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్న పదం వెలుగులోకి రాకముందు అసలు ఇలాంటి మానసిక జాడ్యం ఉందని తెలియదు. అంటే అప్పటి మనుషుల్లో ఇది లేదని కాదు, అది ఉంది అని తెలుసుకోగలిగే స్పృహ వారికి ఉండేది కాదు. చిన్నప్పుడు మొండి ధైర్యంతో ఎన్ని ఎదురు దెబ్బలు తగిలినా సైకిల్ తొక్కటం ఎలా నేర్చుకున్నామో గుర్తు తెచ్చుకుంటే మనల్ని ఇబ్బంది పెట్టే భయాలను కూడా అధిగమించవచ్చు. 10 మందితో చొరవగా మాట్లాడాలంటే బిడియపడే వ్యక్తులు హలో హాయ్ చెప్పుకోవడం దగ్గర నుండి చిన్న చిన్న సంభాషణల ద్వారా, ఆపై గ్రూప్ డిస్కషన్, తర్వాత స్టేజ్ మీటింగ్స్ అలా తమ భయాన్ని పోగొట్టుకోవచ్చు. మొదటి మెట్టు ఎక్కటమే కష్టం. నిజమైన విజయం ఎప్పుడు లభిస్తుంది? మన విజయాల్లాగే మన తప్పులకు కూడా మనమే బాధ్యులమని ఒప్పుకోగలిగిన రోజున. సినీ దర్శకుడు బాబు తను చేసిన తప్పుకి తన మీదే జాకులు చేసుకుంటూ ఉంటాడు. ఎంత సిల్లీ మిస్టేక్ చేశానో అని మన ముందే నవ్వేస్తాడు. ఇటువంటివి అనేవి ఎదుటి వ్యక్తులను ఆకట్టుకుంటుంది. అయితే ఇందులో మరొక ప్రమాదం కూడా ఉంది. చాలామంది లావుగా ఉన్న వ్యక్తులు తమ మీద తామే జోకులు వేసుకుంటూ తమ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. లావు తగ్గడం అనేది మనిషికి చాలా సులభంగా సాధించగలిగే ప్రక్రియ. అది మానేసి కేవలం జోకులు వేసుకోవడం ద్వారా సంతృప్తి పడకూడదని ఇక్కడ ఉద్దేశం. సరిదిద్దుకోలేని తప్పు జరిగితే దాన్ని చిరునవ్వుతో అధిగమించాలి. సరిదిద్దుకోగలిగే తప్పు జరిగితే వెంటనే సరిదిద్దుకోవాలి. అసలు ఈ కాంప్లెక్స్ ఎందుకు పుడుతుంది? మన గురించి 10 మంది ఏమని అనుకుంటున్నారు అన్న భయం వల్లే కదా. అందరూ మననే గమనిస్తున్నారేమో, మన చర్యల్ని, ప్రవర్తనని పరోక్షంలో విమర్శిస్తారేమో అన్న సందిగ్ధం వల్లనే కదా. మనం ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అందరూ ఎప్పుడు మననే చూస్తూ, మననే గురించి ఆలోచిస్తూ ఉండరు. ఎవరి పనులు వారికి ఉంటాయి. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటారో అని భయపడిన కొద్దీ ఈ ఆత్మన్యూనతా భావం మనలోని రాక్షసిగా పెరిగి పెద్దదవుతుంది. అనుకునేవారు మనం మంచిగా ఉన్నానని అనుకుంటారు. ఈ రాక్షసికి ఆహారం పుకారు. మనసుని గాయపరిచి మనిషిని బాధించే ఆయుధం పుకారు. అలాంటి పుకార్లకి పశ్చాత్తాపడుతూ అనవసరంగా సమయం వృధా చేసుకోకూడదు. ఒకవేళ తప్పు జరిగి ఆ తప్పు వల్ల ఎవరికైనా నష్టం జరిగితే క్షమాపణ చెప్పుకోవచ్చు, నష్టాన్ని పూడ్చవచ్చు. ఇలాంటి నష్టం జరగకపోతే ఎవరికీ సంజాయిషి ఇవ్వనవసరం కూడా లేదు. మన గురించి మనం 100 రకాలుగా అనుకుంటే ఆ 100లోనూ 99% నిజం కాదని, పుకార్లని మనకు తెలుస్తూనే ఉంటుంది. మరి బాధెందుకు?
ఒక మనిషి ఇంకొక మనిషిని అభియోగాల ద్వారా కానీ మాటల ద్వారా కానీ ఎందుకు బాధ పెడతారు? కారణం తెలుసుకోవాలంటే మనం ఈ విధంగా అవతలి వారి పట్ల ఎప్పుడు ప్రవర్తించామో గుర్తు తెచ్చుకోవాలి. ఈ పుస్తకం మూసి ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని ఇలాంటి వ్యవహారాల్లోకి లేటెస్ట్గా జోక్యం చేసుకున్నామో, ఎవరి ద్వారానో విన్నా మీకు తెలియని విషయాన్ని మీ వంతు కర్తవ్యంగా మరొకరికి ఎలా సరఫరా చేశారో, ఒక వ్యక్తి లేనప్పుడు అతడి గురించి మీరు ఏం మాట్లాడుకున్నారో, ఇంకొక వ్యక్తి దగ్గరకు వెళ్ళి నీ గురించి పలానా వాడు ఈ విధంగా అన్నాడు అని చెప్పారో ఆలోచించి చూడండి. క్రితపు 2-3 దినాల్లోనే మనం ఈ 4 పనుల్లో ఏదో ఒకటి చేసి ఉంటాం. దీనికి మినహాయింపు ఉన్న వ్యక్తులు చాలా తక్కువ. ఒక వ్యక్తి గురించి మనకు ఎవరైనా అసభ్యంగా కానీ చెడుగా కానీ చెప్తే అందులో నిజానిజాలు ఆలోచించకుండా నమ్మమంటే ఒక రకంగా అలా చెప్పే వ్యక్తుల్ని ప్రోత్సహిస్తున్నామన్నమాట. నిజానిజాలు ఎలా ఉన్నా వాటిని ప్రచారం చేయటం మరీ నీచం. దానివల్ల సమయం వృధా తప్ప మనకి వచ్చే లాభం ఏమీ లేదు. అదేవిధంగా మన గురించి ఎక్కడో ఇద్దరు వ్యక్తులు చెడుగా మాట్లాడుకుంటున్నారనుకోండి, ఆ ఇద్దరు వ్యక్తులకి సమయం వృధా తప్ప దీనివల్ల మనకి జరిగే నష్టం కూడా ఏమీ ఉండదు. మనతో అవసరం ఉంటే ఆ వ్యక్తులు తిరిగి మన దగ్గరికే వస్తారు. ప్రముఖ స్థానాల్లో ఉన్న వ్యక్తులు, క్రీడాకారులు, నటులు వీరి గురించి రకరకాలైన పుకార్లు ఈ విధంగానే ప్రచారమవుతూ ఉండటం మనం గమనించవచ్చు. ఆయా ప్రముఖ వ్యక్తుల మార్కెట్లో కానీ గౌరవానికి కానీ దీనివల్ల వచ్చిన భంగమేమీ లేదు. వినేవారు కూడా ఈ పుకారు వల్ల ఆ ప్రముఖుల పట్ల అభిమానాన్ని ఏమాత్రం తగ్గించుకోలేదు. ఇలాంటి నెలాపనిందల నుంచి తప్పించుకోవడం శ్రీకృష్ణుడికే సాధ్యం కాలేదు. కానీ మనం కృష్ణుడిలాగా వెళ్ళి ఏ యుద్ధం చేయక్కర్లేదు. ఆ నింద వల్ల మనకే నష్టము కలగకపోతే దానిని చూసి చూడనట్టు వదిలేయడమే మంచిది. మీకో విషయం తెలుసా? మన గురించి ఎన్ని పుకార్లు బయట షికార్లు చేస్తూ ఉంటే మనం అంత ప్రముఖుల లిస్టులో ఉన్నట్టు లెక్క. మీ పట్ల అసూయపరులే ఇలాంటి పుకార్ల సృష్టిని సృష్టిస్తారు. ఒక వ్యక్తి గురించి మీకు ఒకరు చెడుగా చెప్పారంటే ఆ ప్రముఖ వ్యక్తి సాధించిన విజయాన్ని చూసి కానీ అతడికి లభించిన గౌరవాభిమానాన్ని కానీ చూసి అతడు ఈర్ష్యపడుతున్నాడన్నమాట. తమ వీధిలో ఉన్న 40 సంవత్సరాల అవివాహిత గురించి ఇరుగు పొరుగు చెడుగా మాట్లాడుతూ ఉన్నారంటే ఆ స్త్రీ అనుభవిస్తున్న స్వేచ్ఛని చూసి వారందరూ ఈర్ష్యపడుతున్నారన్నమాట. కొందరు మరీ దారుణంగా ప్రముఖులతో తమ అసోసియేషన్ని వెల్లడించుకోవడం కోసం పలానా నటుడితో ఉన్నప్పుడు అతడు తనపై వచ్చిన రుమారు గురించి నా దగ్గర చాలా బాధపడ్డాడు అంట ఒక నిజానికి 2 అబద్ధాలు కలిపి ప్రచారం చేస్తారు. ఆపై అది కూడా చాలా ప్రచారమంతా పాకుతుంది. ఈ ప్రముఖులకే కాదు సాధారణ వ్యక్తులు కూడా అది అనుభవమే. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కేవలం నలుగురు ఒక మేకని కుక్క అంటే అది కుక్క అవ్వదు. నలుగురు చెప్పేదే న్యాయం కాదు. నింద మనిషిని మానసికంగా కుంగతీస్తుంది. స్వేచ్ఛాయుత ఆలోచనని నాశనం చేస్తుంది. వేలెత్తి చూపించటమే దాని ధ్యేయం. దానికి భయపడడం మొదలు పెడితే మన స్వేచ్ఛను మనమే చంపుకున్నట్టు, మన ఆనందాన్ని మనమే నాశనం చేసుకున్నట్టు. ఆత్మన్యూనతకు 3 పరిణామాలు. మొదటిది మనతో మనం రాజీ పడడం. రెండోది మనని మనం ద్వేషించుకోవడం. మూడోది మనని చూసి మనం సిగ్గుపడడం. బస్టాప్లో నిలబడి ఆటో కోసమో దూరంగా వెళ్తున్న స్నేహితుడి కోసమో చెయ్యెత్తుతాం. వాళ్ళు మన వైపు చూడకుండా వెళ్ళిపోతే జుట్టు సర్దుకోవడం కోసం చెయ్యెత్తినట్టు నటిస్తాం. నిజానికి అక్కడ ఉన్నవాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కారు. ఒకవేళ తెలిసిన వాళ్ళైనా వాళ్ళని ఇంప్రెస్ చేయవలసిన అవసరం మనకు లేదు. అదీగాక మనమేమీ అపరాధం చేయలేదు. దీనికన్నా ముఖ్యంగా వాళ్ళు ఆ విషయాన్ని మరుక్షణం మర్చిపోతారు. మనం అలా సర్దుకుంటేనే మరింత గమనించి నవ్వుకుంటారు. అరటి తొక్క మీద జారిపడిన నొక్కి పట్టి ఏమీ జరగనట్టు నటిస్తాం. అవును, పడ్డాం, దెబ్బ తగిలింది, బాధగా ఉంది. దాన్ని ఎవరికోసమో నొక్కిపెట్టి చిరునవ్వు నటించటం ఎందుకు? న్యూనతకి ఇది ప్రారంభం. మొత్తం అంతా క్రోడీకరిస్తే మన గురించి మనం ఆలోచించినంతగా ఎదుటివారు గమనించరు. ఒకరి గురించి ఒకరు ప్రేమికులు కాకపోతే ఆలోచించేది 0.01% కాలం మాత్రమే. మనకి నచ్చింది మనం చేయకుండా మనం తప్ప మరెవరు ఆపలేరు. మనతో అవసరం ఉన్న వాళ్ళు మన దగ్గరికి ఎలాగూ వస్తారు. వ్యాపారం, ఆట, ప్రేమ, జీవితం, వివాహం, స్నేహం దేనిలో అయినా సరే మన గెలుపు ఓటముల్ని మనం చూసుకునే విధంగా
మీద ఆధారపడి ఉంటుంది. ఈ సూత్రాలన్నీ గుర్తుపెట్టుకుంటే ఆత్మన్యూనత అనే శత్రువుని గెలిచినట్టే. కొందరు ఎప్పుడు ఎందుకు హుషారుగా ఉంటారు? కొందరు ఎప్పుడు ఎందుకు ఓటమికి, దుఃఖానికి గురైన మ్యాగ్నెట్స్ లాగా ఉంటారు? ఆలోచించి చూడండి. గెలిచేవారు తమ ఓటమిని ఎప్పటికీ అంగీకరిస్తారు. దానికి కారణాలు అన్వేషిస్తారు. ఓడిన వాళ్ళు తమ ఓటమిని అంగీకరించరు, ఇష్టపడరు. అది ఓటమి అనరు, తమ జీవిత విధానం అంటారు. ఒక వ్యక్తి పని పట్ల సంతృప్తి చెందక అతడిని ఉద్యోగం నుంచి తీసేశారు. కర్మ అంటాడు. తన నైపుణ్యం పెంపొందించుకోడు. యాజమాన్యం మీద నెపం వేస్తాడు. కొంతకాలానికి ఆ విషయాన్ని మనస్ఫూర్తిగా నమ్ముతాడు. సినిమా ఫెయిల్ అయితే ఆ తప్పు తనదని చాలామంది దర్శకులు ఒప్పుకోరు. ప్రేక్షకులకి టేస్ట్ లేదంటారు. నిర్మాత డబ్బు సరిగ్గా ఖర్చు పెట్టలేదంటారు. దర్శకులు ఒప్పుకోరు. జీవితం సాగుతున్న కొద్దీ మనిషి అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. అయితే ఆ వ్యక్తికి కన్వీనియంట్గా కాకుండా అభివృద్ధి వైపు సాగేలాగా మారుతూ ఉంటే బాగుంటుంది. దీనినే ప్రొయాక్టివ్ థింకింగ్ అంటారు. ఒక ప్రముఖ మానసిక శాస్త్రవేత్త ఈ పదాన్ని పరిచయం చేస్తూ దీని గురించి ఇలా చెప్పాడు: లోపాల మీద కాకుండా సామర్థ్యం మీద దృష్టి కేంద్రీకరించాలి. అమితాబ్ బచ్చన్ని ఒకప్పుడు గడకరలా ఉన్నావు అన్నాడు. నాగార్జున కంఠం బాగా లేదన్నారు. చిరంజీవిని విలన్ వేషాలకి తప్ప పనికిరావన్నారు. వీళ్ళందరూ తమ లోపాలని అంగీకరించి అక్కడే ఆగిపోయి ఉంటే మనం ముగ్గురు నటులని కోల్పోయేవాళ్ళం. చాలామంది ఒక రకమైన ఫిర్యాదు ఉంది. మామూలుగా బాగానే ఉంటారు. ఎదుటివాళ్ళు తమకంటే అందంగానో సమర్థవంతంగానో కనిపిస్తే డిప్రెషన్లో కుంగిపోవటం మొదలు పెడతారు. చేస్తున్న పని కూడా చెయ్యలేరు. ఒకే క్లాసు చదివే పిల్లల్లో ఇది ఎక్కువగా కనపడుతుంది. కాంపిటీషన్లో పోటీతత్వం కావాలి. ఎదుటి వాళ్ళ మన రంగులో ఉన్న ప్రత్యర్థులైతే వారిలో ఏ గుణాలు మనకి నచ్చినవో, ఎందుకు నచ్చలేదో పరిశీలించుకొని ఆ గుణాలని మనం కూడా అభివృద్ధి చేసుకొని వాళ్ళని అధిగమించడానికి ప్రయత్నించాలి తప్ప డిప్రెస్ అవ్వకూడదు. మనకి అభిరుచి ఉన్న రంగం మీదే దృష్టి కేంద్రీకరించాలి, లేదా ఉన్న రంగంలో అభివృద్ధి ఏర్పరచుకోవాలి. అప్పుడే టాప్ లిస్టులోకి చేరుకుంటాం. మనకి ఏ రంగం సూట్ అవుతుందో తెలుసుకోలేనప్పుడు అన్నిటి మీద తలా రాయి వేసి ప్రయత్నించి చూడాలి. ఇలా చేస్తూనే ఉండాలి. ఎప్పటికో ఒకప్పటికి ఏదో ఒక రాయి తగలకపోదు. అంతే తప్ప నిరాశ నిస్పృహలతో ప్రయత్నించడం విరమించుకుంటే ఉపోద్ఘాతంలో చెప్పిన విధంగా సుబ్బారావులాగా మారిపోతారు. టాలెంట్ ఉండి కూడా పైకి రాలేని వాళ్ళు ఎక్కడ చూసినా కనిపిస్తూనే ఉంటారు. మనలో ఒకవేళ ఉండడం లేదు, దానిని అభివృద్ధి చేసుకోవడం వేరు. ఒక రంగంలో ప్రత్యేకంగా పైకి రావాలంటే 25% కళ ఉంటే సరిపోదు, 75% కృషి కూడా ఉండాలి. దానికన్నా ముఖ్యంగా కళ ఉండడం వేరు, ఉందనుకోవడం వేరు. స్క్రీన్ ప్లేకి ఎడిటింగ్కి తేడా తెలియకుండా దర్శకులమవుదామనుకుంటే దీనికి ఒక ఉదాహరణ. అవకాశం ఒకసారే తలుపు తడుతుందంటారు. కాదు, అంతకుముందు చాలాసార్లు తట్టి ఉంటుంది, మనకి వినపడలేదంతే. రాక్షసుడు అన్న నవలలో నేను బ్రేక్ త్రూ అన్న పదాన్ని పరిచయం చేశాను. ఈ బ్రేక్ త్రూ అనేది చాలా కష్టం, కానీ ఒకసారి అది సాధిస్తే మాత్రం ఆ తర్వాత విజయం సులభం అవుతుంది. ఋషి, వర్ణశాల, చెంగల్వ పూదండ రాసిన తర్వాత తులసీదళం అన్న నవల రాశాను. నిజానికి తులసీదళం కన్నా అవి మంచివి. దానితో బ్రేక్ త్రూ వచ్చింది. కుక్క, మంచు పల్లకి, ఒక ఊరి కథ మంచి సినిమాలు. ఒక ఊరి కథకి రాష్ట్రపతి అవార్డు కూడా వచ్చింది. అయినా అభిలాషతోనే బ్రేక్ త్రూ వచ్చింది. వ్యక్తిత్వ వికాస పుస్తకాల్లో విజయం వైపు పయనం. మీరు మంచి అమ్మాయి కాదు, మంచివి. అయినా విజయానికి 5 మెట్లతోనే పాపులారిటీ వచ్చింది. ప్రతి కళాకారుడికి, వ్యాపారవేత్తకి, ఆ మాటకొస్తే ప్రతి మనిషికి ఇలాంటి బ్రేక్ త్రూ ఎప్పుడో ఒకప్పుడు వస్తూనే ఉంటుంది. వచ్చే వరకు కృషి చేయాలి. బ్రేక్ త్రూ వచ్చిన తర్వాత ఆ రంగంలో టాప్కి వెళ్ళడానికి కృషి చేయాలి. నెంబర్ 1 అయ్యాక ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం, అక్కడ స్థిరపడడం కూడా కష్టమైన పనే. ఆ రంగంలో అప్పటికే పాతుకుని ఉన్న అనుభవజ్ఞులతో, పేరు ప్రఖ్యాతులున్న వారితో, డబ్బు వెదజల్లిగే వారితో, లౌక్యులతో, మోసగాళ్లతో పోటీ పడవలసి ఉంటుంది. అప్పుడే ఓర్పు, సహనం, కృషి కావాలి. ఏ పనిని నిరాశ దృక్పథంతో మొదలు పెట్టవద్దు. ఏం జరుగుతుందిలే, జరిగేనా పాడా, ఇదింత సులభమైతే ఈ పాటికే ఎంతోమంది చేసుండేవారు కదా, ఇప్పుడేదో పనికి
బాగానే సాగిపోతుంది కదా, రిస్క్ ఎందుకు? ఇలాంటి నిరాశాభావంతో మొదలు పెడితే మనం ఎప్పుడూ విజయం సాధించలేము. ఇతరుల గురించి ఆలోచిస్తూ బతకటం మానేయాలి. మన నుంచి అవతల వాళ్ళు ఏం ఆశిస్తారో దానికి తగ్గట్టు బతకటం ప్రారంభిస్తే అవతలి వాళ్ళకెప్పుడు మరింత ఎక్కువ ఆశిస్తారు. మనకంటే ఒక పైమెట్టు పైకి నుండి మనల్ని మనం ఆధీనంలోనే ఉంచుకోవాలి ప్రయత్నిస్తే. భార్య, భర్త, పిల్లలు, తల్లి, తండ్రి అందరూ అంతే. వారికి ఇవ్వడం ప్రేమ అని మీరు అనుకుంటారు. ఇవ్వడం వారి బాధ్యత అని అవతల వారు అనుకుంటారు. పరస్పరం ఆనందమైతే పర్వాలేదు. అందుకే బాధపడుతూ అన్న పద ప్రయోగం జరిగింది. మన యువకుల్లో చాలామంది డబ్బు, చదువు, ఆనందం వేరు అన్న భావంతో ఉండటం గమనించవచ్చు. చదువుకునే రోజుల్లో చదువు తప్ప మరింకేమీ ఉండకూడదు అన్న భావన హానికరమైనది. చదువంటే కేవలం ఉద్యోగం చేయడానికి, జీవితంలో స్థిరపడడానికి సహాయం పడే ప్రక్రియ అన్న ఆలోచన కూడా హానికరమైనదే. అదేవిధంగా చదువుకునే రోజుల్లో చదువు తప్ప మరేమీ ఉండకూడదు అని, అలా ఉంటే కెరీర్కి భంగం కలిగిస్తుందని భయపడడం అర్థరహితం. స్నేహ దేశాయ్ ఆర్కిటెక్ట్, గాయకుడు, డాన్సర్, అసారథ్ ఖాన్ సౌండ్ అండ్ ఫిక్షన్ ప్రోగ్రామర్ దాదాపు 10,000 తీసుకుంటుంది. అశేష చిత్ర ఇంగ్లండ్లో బ్యాచిలర్ డిగ్రీ, చిత్రలేఖనం, మోడలింగ్, జర్నలిజం, నగటు, ఫోటోగ్రాఫర్. క్షమితా చటర్జీ అంగవైకల్యం గల భర్త, 4 పిల్లలు, నర్సు, నిరంతరం రోగుల సేవతో గడుపుతుంటుంది. వీరందరి ఉదాహరణలు తీసుకుంటే చిన్న వయసులోనే వీరి ప్రతిభా పాటవాలని, వయసు పెరిగే కొద్దీ ఏర్పడ్డ మానవతా దృక్పథాన్ని గమనించవచ్చు. వీళ్ళెవరూ జీవితాన్ని కోల్పోలేదు. డబ్బు కూడా సంపాదిస్తారు. జీవితాన్ని అందరికంటే ఎక్కువ ఆనందిస్తున్నారు. ఈ పునాదిని ఆధారంగా చేసుకొని మన ఇతర బలహీనతల గురించి చర్చిద్దాం. అయితే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని బలహీనతలు పైకి కనపడవు. ఉదాహరణకి అశాంతిని తీసుకుందాం. అశాంతి కూడా మనిషి బలహీనతే. అది ప్రపోజ్ చేస్తే మీకు నమ్మకం కుదరకపోవచ్చు. అది కొన్ని బలహీనతల పర్యవసానం కావచ్చు, లేదా కొన్ని మానసిక స్థితుల పరిణామం కావచ్చు. మరి అలాంటప్పుడు అది బలహీనతే కదా. ఈ అధ్యాయం మొదట్లో బలహీనతల్ని 2 రకాలుగా విడగొట్టడం జరిగింది. బయటికి కనిపించే బలహీనతలు, అంతర్గతమైన బలహీనతలు. బయటికి కనిపించే బలహీనతలు టెన్షన్కు దారితీస్తాయి. అంతర్గత బలహీనతలు అశాంతికి దారితీస్తాయి. ఈ 2 హెడ్డింగుల క్రింద ఇప్పుడు మనం మన బలహీనతల్ని చర్చిద్దాం.